ఇది మోకీల యొక్క మోడల్. పైకి తొడ ఎముక, కిందది కాలు ఎముక, మధ్యలో మోచిప్ప పెట్టెల అంటాం. ఈ 3 ఎముకలు కలయికే మోకాలు. మోకాల్లో మనం ఎప్పుడైనా నొప్పి వస్తే ఫస్ట్ భయపడేది ఏంటంటే మోకాలు అరిగిపోయింది, లేదంటే వయసు వచ్చిన వాళ్ళకి మోకాలు ఇంకా అరిగిపోతుంది, తర్వాత మోకాలు మార్చుకోవాల్సి వస్తుందేమో అనే భయం ఉంటుంది. కానీ అది ఉత్త భయం మాత్రమే. నిజానికి ఏం జరుగుతుందంటే ఈ లోపల కార్టిలేజ్ అనేది చూసారా, అది అరిగిపోతుంది, పాడవుతుందని భయపడుతున్నారు కదా. సో పెయిన్ మెయిన్గా వచ్చేది మీ కండరాల యొక్క పట్టుతుంది తగ్గిపోయి త్వరగా అలసిపోతాయి అవి. తర్వాత ఎముకలు గుల్లబారడం వలన అవి కొంచెం కొలాప్స్ అయ్యి ఆ పెయిన్ వస్తుంది. అందుచేత మీరు ఫ్రీగా మెట్లు ఎక్కలేరు, కింద కూర్చొని ఎక్కలేరు, ఎక్కువసేపు మోకాల మీద ఉంచుకుని కూర్చుంటే మీకు నొప్పి రావడం, లేదంటే ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, వంట చేస్తున్నప్పుడు ఎక్కువ నిలబడలేకపోతున్నాను, లేదంటే వాకింగ్ వెళ్తే నొప్పి వచ్చేస్తున్నాయని చెప్పడం ఎలా చేస్తారు. దట్ ఈస్ బికాస్ మీ కండరాల యొక్క దృఢత్వం తగ్గడం, లిగమెంట్స్ యొక్క పట్టుత్వం తగ్గడం, ఎముకల్లో గుల్లబారిన తరం రావడం. అంతేకాని లోపల కార్టిలేజ్ పాడవడం కాదు. కార్టిలేజ్ పాడవ్వాలంటే ఇవన్నీ ముందు పాడైతేనే కార్టిలేజ్ మీద ఒత్తిడి పడుతుంది, అప్పుడు కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. సో కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యే వరకు మీరు ఈ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే అంతకుముందే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కండరాల యొక్క పట్టుత్వం తగ్గిందని, గుల్లబారినని తెలుసుకుంటే వెంటనే మీరు వీటికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలా కాకుండా నొప్పి మాత్రలు మింగుతూ ఆ నొప్పి లేదు కదా అని చెప్పి కింద కూర్చొని లేగడం, మెట్లు ఎక్కేయడం, మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కువ వాకింగ్ చేసేయడం, లేదా నిలబడడం లాంగ్ టైం, అప్పుడు ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది తప్పించి ప్రాబ్లం తగ్గదు. సో చాలామంది చేస్తే తప్పు ఏమిటంటే నొప్పి మాత్రలు వేసుకుంటూ కాలక్షేపం చేస్తూ సంవత్సరాలు గడిపేటికి ఆ టైంకి డెఫినెట్గా కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా మీరు ముందే ఎందుకు నొప్పి వస్తుందో తెలుసుకుంటే డాక్టర్ గారు కరెక్ట్గా మీకు సరైన సలహా ఇస్తారు. తద్వారా మీ యొక్క ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో మోకీళ్ళ గురించి, మోకీళ్ళకి సంబంధించిన నొప్పి గురించి భయం అవసరం లేదు. సో ప్రధానంగా మీరు మీ ఎముకల యొక్క దృఢత్వాన్ని పెంచుకోవాలి, అలాగే కండరాల యొక్క పటుత్వాన్ని చూసుకోవాలి. సో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్తారు, అవి చేయాలి. ఇప్పుడు గుల్లబారిన ఎముక ఆస్టియోపోరోసిస్ ఉంటుంది, దానికి సంబంధించిన చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, అవి తీసుకుంటే అవి కూడా మీకు మంచిగా అవుతాయి. సో మంచి ఆహారం తీసుకోవాలి, మంచి అలవాట్లు ఉండాలి. అలాగే కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇప్పుడు ఏదైతే చెప్పానో, కింద కూర్చోకూడదు, ఎక్కువ నిలబడకూడదు, ఎక్కువ నడవకూడదు, ఇలాంటివి చేయడం వలన మీ యొక్క కీలు చాలా కాలం మన్నుతుంది, అంటే చాలా కాలం ఆరోగ్యంగా ఉంటుంది. రైట్.